స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. రే నాన్న హ్యాపీ బర్త్డే రా. థాంక్యూ నాన్న. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ముగ్గురు పిల్లలు ఉన్నారా మనకి? ఏమిటి జరగండి, అది కూడా నా పిల్ల అనుకుంటారు. ఈ రోజు నీ బర్త్డే కదా నాన్న, నీకేం గిఫ్ట్ కావాలా అడుగు. బొమ్మ కావాలి. బొమ్మ కావాలా? తీసుకో. చూడండి, బిడ్డలు ఏమడిగినా ఇవ్వాల్సిందే. అది తండ్రి తల్లుల డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, తెలుసా? నాన్న ఇంకా నీకేం కావాలి? తమ్ముడు కావాలా? తమ్ముడు కావాలి. ఆటగాడు మావాళ్ళ ఆటగాడికి అది. పోనీ వాళ్ళు అడిగినా కూడా నీవేం పెట్టిస్తావా? నీ కెపాసిటీ నాకు తెలియదు కదా. ఊరుకోవే. ఒకవేళ అందరు వెళ్ళిపోయారు అనుకో, అందరు వెళ్ళిపోయిన ఒక అతను అక్కడి నుంచే చూస్తుంటాడు డైరెక్టర్. అందుకని నేను ఆగాను గాని. బాబు బర్త్డే ఎలా చేద్దాం? బాబు బర్త్డే చాలా అంగలంగాల సారీ వద్దులే, నీకు రాకపోతే వద్దులే, నేను చెప్తా. మా బాబు బర్త్డే మా ఆవిడ అంగరంగ వైభవంగా చేద్దాం అనుకుంటుంది. చాలా కలర్ఫుల్గా చెప్పు. అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నాను. మీకేంటి, లంగాలు ఉంటే చాలు, నాకు అంగరంగ వైభవంగానే కావాలి. నా కొడుకు బర్త్డే కోసం నేను స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తాను. వద్దులే, పోరా రే. నీ స్పెషల్ పర్ఫార్మెన్స్ మాకు వద్దు. మనం ఈ రోజు బర్త్డే చేద్దాం. బాబు చూసారా, నా కొడుకు బర్త్డే అంత ఘనంగా చేస్తున్నాను. అది మనం అంటే. ఆది గారు ఏటో అనుకున్నారు గాని ముగ్గురు పిల్లలు పుట్టినా కూడా మీలో స్టామినా తగ్గలేదు. పిల్లోడు ఎంత పెద్దోడైనా కూడా గ్రాండ్ గా పుట్టినరోజు చేస్తున్నారంటే మీరు సూపర్ అండి. ఆ మొగుడు పుట్టించడానికి నేను ఎంత కష్టపడ్డా నాకు మాత్రం తెలుసు. అసలు వీళ్ళిద్దరిని ఎవరు పిలిచారు? నాన్న, నా వైట్ గౌన్ కి బురద అంటింది, ఏ సబ్బు వాడితే పోతుంది? నన్ను అడుగుతావేంటే, మీ అమ్మని అడుగు. అంటే రోజు మీరే కదా ఇంట్లో బట్టలు ఉతికేది, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమే పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదా నీకు? అలా అప్పిగాడు పుట్టలే, వృత్తికొచ్చిన పుడతారు, అప్పిగాడే పుడతాడు. ఊరుకోండి. ఏదో మాట్లాడింది, ఇది నాకైతే అర్థం కాలే. స్కూల్లోని నాన్న గురించి ఏదైనా మంచిగా రాయమని చెప్పారు. ఏం రాయాలి? రాయవే. నాన్న గొప్పోడు, నాన్న దేవుడు అని రాసేయి. ఆ రెండు మీరు కాదు కదా. అది పార్టీ అంగరంగ వైభవంగా చేస్తాను. మరి మందుందా? ఖచ్చితంగా ఉంటది. పురుగుల ముందు తాగి వెంటనే చచ్చిపో. ఆది, ఆడవాళ్ళు అందరూ వచ్చావు, మాకు పొట్టు చీరలు పెడతావు నువ్వు. పట్టు పురుగులా ఉన్నావు, నీకెందుకు పెడతాను? పెట్టలే. అది బంగారం పెడతాడు, అలాగే అంటాడు. నువ్వు నా పిల్లవా? అదెందుకు నాతో రొమాన్స్ ఆడుతుంది అక్కడి నుంచి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆదిగారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక వీరుడు, శూరుడు, మగధీరుడు ఇంత మంది కనిపిస్తున్నారు తెలుసా? ఆదిగారు, మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? నాకా? అక్కడ చూడండి వెనక. ఏంట్రా అది? ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేస్తా. నానమ్మ ఇంద్రజ, అమ్మమ్మ రష్మి గారు, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చొక్క వృధా కానివ్వకుండా నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం. ఇట్లు సౌమ్య. స్పెషల్ గెస్ట్ వాడేవాడు. ఇదిగోరా కేక్ రెడీగా ఉంది, ఓకేనా? ఘనంగా నాను, నీకు సర్ప్రైజ్ తెచ్చా. నాకు సర్ప్రైజ్ ఏంట్రా? పిన్నిని తెచ్చా. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అరే నా మాట రే. నువ్వు మాట్లాడు మాకు. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా సందేళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా. హాయ్ ఆది డార్లింగ్, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు, వై కాదు, దాన్ని అబద్ధమని చెప్పేసే. ఏంటి అబద్ధమా? కాదు, అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా.
పెళ్లికి ముందు ఏం లేదు నువ్వే అని నేను చెప్పావు, ఇప్పుడు ఏంటో పెళ్లికి ముందు వెళ్ళి వెనకాలని చెప్తున్నావు? అలా చెప్పావా? అలా ఎందుకు చెప్తాను, నాకు నువ్వంటే ఒరే ముదరష్టపడా, నువ్వు ముగ్గురిని దించినప్పుడే నాకు డౌట్, నీకు దించాలరా ముందు. బంగారు లాంటి పిల్లని మోసం చేయాలని ఎలా కనిపించిందిరా ముద్రష్టపోడా? ఒరే దరిద్రుడా, ఇదన్నా కుక్కలా బిహేవ్ చేస్తుంది, నువ్వు మరి ఊర కుక్కలా బిహేవ్ చేసావు కదరా. పెద్ద మాట అన్నాడు సరాడు. పెళ్లికి ముందు ఎన్నున్నా చివరికి పెళ్లి చేసుకుంది నిన్నే కదా, అర్థం చేసుకో. కొలికేస్తా నిన్ను. కులికేస్తానని చెప్పి ఊర్లో ఉన్న అందరిని గిలికేసి వచ్చి ఇక్కడ ఏం కులికేసేది నువ్వు? నా హస్బెండ్ ఒక శ్రీరామచంద్రుడు అనుకున్నాను, నువ్వు రావణాసుడు లాగున్నావేంట్రా? అర్థమైంది ఇప్పుడు. ఆ ఫ్లెక్సీ మీద బోడెం అనే పేరున్నప్పుడు అనుకున్నా ఇలాంటి బోడిగుండ్లో పంచాయతీ ఏదో పెడతాడని వాడు. పెళ్లికి ముందు నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన మాట వాస్తవం, కానీ పెళ్లి తర్వాత ఆ అమ్మాయి గురించి కూడా నేను ఆలోచించాల. నీతో పాటే నీ జ్ఞాపకాలే. నాకు ఈ బర్త్డే గడ సెలబ్రేషన్ ఏమీ వద్దు, నేను విడాకులు ఇస్తాను, నీ పుట్టింటికి వెళ్ళిపోతాను అంతే. ఇచ్చే విడాకులు ఇచ్చే, పర్లేదు మనం వెళ్ళిపోదాం. నోర్మైవే లింగులు ఇట్టుకుంటూ వచ్చి ఎడాకులు ఇచ్చి పర్లేదు, నేను తగులుకుంటాను. నేనే first- సిగ్గులేదా? నన్ను తిట్టినా పర్లేదు, చూసావా? నా లవర్ మీద ఎవడైనా ఒక్క మాట సారీ ఇదంతా ఎందుకు? అది వెళ్ళిపోదాం పదా, ఈ టార్చర్ అవసరమా నీకు? ఒక్క నిమిషం, నువ్వు ఇదే మాట మీద ఉండు, ఇది అయిపోయాక కూడా ఇదే మాట మీద ఉండు. ఇటు పక్కేమో వైఫ్, ఇటు పక్కేమో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఇదేమో డైవర్స్ అంటుంది. పిల్లానికి పాతల వరకు మధ్య జరుగుతున్న ఈ గొడవని సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే. ఎవరు? ఒక ఇద్దరు ఉంటారు, వాళ్ళు వస్తేనే ఈ గొడవ ఇంకా పెద్దదవుద్ది. ఎందుకు పిలిచారు మమ్మల్ని? ఎవరు పిలిచారు? నేనే అక్క, నేనే పిలిచాను. అదే ఎందుకు? ఎందుకేం లేదు, మా అబ్బాయి బర్త్డే చాలా ఘనంగా జరుపుతున్నాం. ఓకే, భోజనాలు కూడా హై లెవెల్లో పెడుతున్నాం. ఓకే. మరి అన్ని అయ్యాక ఆకులెత్తాలి కదా. నన్ను అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని ముగ్గురు బిడ్డల్ని నా చేతికి ఇచ్చేసి ఇప్పుడేమో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని ఈ అమ్మాయిని తీసుకువచ్చి పోజ్ ఇస్తున్నారండి. వీటిని నమ్మి ఎలా పెళ్లి చేసుకున్నావు? మీరందరూ ఆగండి. ఈ పర్సనాలిటీ పెట్టుకొని ఒక ఎక్స్ ఒక ప్రెసెంట్. నీకు తెలీదా రష్మి? ఆడపిల్లలు ఎప్పుడు ఎదవలకే పడతారు. ఇటు పక్కరా మా ఆవిడ కన్నడలో చెప్పింది కదా, ఇప్పుడు నేను తెలుగులో చెప్తా. ఏంటి మ్యాటర్? ఏంటి చెప్పండి. నేను మా అబ్బాయితో మా ఆవిడ్ని పిలిచి వాడి బర్త్డే ఘనంగా జరుపుకుంటున్న టైంలో వాడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఇదేమో అది ఉంటే నేను విడిపోతాను అంటుంది, అదేమో నాతోనే కలిసి ఉంటానంటుంది. ఏం పోయే కాలం వచ్చిందమ్మా, అంత బానే ఉన్నాయి కదా నీకు. హలో, నా ఎక్స్ నేను తప్ప ఎవరు టచ్ చేయకూడదు. ఇట్రా, నేనేమంటానంటే ఎంతైనా పెళ్లి చేసుకున్నాను కాబట్టి మా ఆవిడ నాతోనే ఉండాలి. ఓకే, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి తను నొప్పించకుండా ఒప్పించాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా. ఏంటి, నన్ను పంపించేస్తావా ఇక్కడ నుంచి? నొప్పి రాకుండా కాదు, మనసు నొప్పించకుండా ఆవిడని పంపాలంట. అది అంటే తనంతట తానే ఓకే, అది నేను వెళ్ళొస్తాను ఏమనుకోకు అనేలాగా ఉండాలి, లేకపోతే నేను నీతోనే ఉంటా. వన్ సెకండ్ అంత ఓకే, కానీ మేము ఎలా కనిపిస్తున్నాం మీకు? అలా కనిపించారు కాబట్టి మీకే చెప్తున్నాం. ఏంటి మేడం ఇది? మనకెందుకమ్మా, వచ్చామా బర్త్డే ఈవెంట్ చేసామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా. మీరు ఏదైనా చేయండి, ఆ ఒక్కడే ఇలాగ చెప్పకండి. ఏంటి? నేను ఇక్కడ నువ్వు అక్కడ. మరి ఈ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరగాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ, మీరందరూ వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి.